నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. నంద్యాల గిద్దలూరు రహదారిలో వెలిసిన శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు సోమవారం తలనీలాలు వేలంపాటలు నిర్వహించగా ఆసక్తికరంగా ముగిశాయి. గతంలో 3 సార్లు వేలంపాటలు నిర్వహించగా గతంలో కంటే ప్రస్తుతం వేలంపాటకు సరైన మద్దతు ధర లభించకపోవడంతో అధికారులు వాయిదా వేయడం జరిగిందని పాటలు వాపోయారు. ఎట్టకేలకు వేలంపాటలు నిర్వహించారు. ఈ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు శనివారం తలనీలాల వేలంపాటలు ఆలయ చైర్మన్ రేవనూరు రామాంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో ఈవో నరసయ్య వేలంపాటలను నిర్వహించారు. 12 మంది వేలంపాటలు పాల్గొన్నారు. కొంతమంది డిపాజిట్దారులు ముందుకు రాకపోవడంతో పాట ఆపివేస్తామని ఈవో అనడంతో పాటదారులు ఆసక్తికరంగా పోటీకి నిలబడి ఒకరికంటే ఒకరు పోటీకి రావడంతో 4,38,500 రూపాయలకి ముగియడం జరిగిందని ఆలయ ఈవో నరసయ్య అన్నారు. నల్లమల ఫారెస్ట్లో వెలిసిన శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు వేలంపాటలు ఈరోజు తల్లినాల వేలంపాటలు జరిగినవి. గతంలో 3 పర్యాయాలను నిర్వహించగా సరైన పాట రానందువలన వాయిదా వేసుకున్న 4వ పర్యాయంలో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లినాల సేకరణ అన్ని వెంట్రుకల హక్కు కోసం పాటలు పాడాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేట్లు పడిపోయిన తగ్గుముఖంతో జరుగుతున్నవి. మా దేవస్థానంలో గత సంవత్సరం 5,01,000 రూపాయలు వచ్చినది. ఈ సంవత్సరము పాట 4,38,500 చిలుకలు వాస్తవులు మహేష్ అనే వ్యక్తి పాట పాడుకున్నాడు.